షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. The Gospel of St. Mark chapter 16 verses 3 and 4. వారు ఆదివారం పెందకలు లేచి బయలుదేరి సూర్యోదయం అన్నప్పుడు సమాధికి వస్తుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చూడని. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొలింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. The stone was rolled away. రాయి దొర్లించబడుట. యేసు ప్రభు ఆయన పునరుద్ధరణుడయ్యాడు. కానీ ప్రభు జీవించినప్పుడు చెప్పాడు, తప్పకుండా 3 దినం లేస్తానని చెప్పాడు. కానీ నమ్మలేదు, వారు విశ్వసించలేదు. కాబట్టి ఆయన భౌతిక దేహానికి సుగంధమైన పుద్దామని స్త్రీలు పెద్దగా లేచి సమాధి దగ్గర రాగానే ఎవరు ఆ పెద్ద రాతిని మనకు తొలిస్తారు? బిగ్ స్టోన్, పెద్ద రాయి ఎవరు తొలిస్తారు? ఎవరు పొలిస్తారు? ఆ స్త్రీలు. కాబట్టి వారు అబలలు. వారు కష్టమైన విషయం రాయి దొర్లించడం అనేది. అని యేసు క్రీస్తు ప్రభు సమాధి జయించాడు. ఆ రాయి పొలించబడదు. ఎందుకనగా యేసయ్య బయటికి రావడానికి కాదు. roll away. Why? Because that we might go in and see the naked truth. ఆ నగ్న సత్యాన్ని. ప్రభు అక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఆయన దేహం అక్కడ లేదని విశ్వసించడానికి ఆ రాయి, పెద్ద రాయి దొర్లింపబడ్డది. చిన్నప్పుడు చిన్న కోర్సు పాడుకునేవా, రోల్ అవే ఎవ్రీ బర్డెన్ ఆఫ్ మై సిన్, రోల్ అవే. పాపభారం అనేది దొర్లింపబడ్డది. సిన్ వాజ్ రోల్డ్ అవే. యేసు త్యాగం ద్వారా, తిరిగి లేచిన ద్వారా పాపం అనేది, పాపభారం తొలగింపబడ్డది. అన్బిలీఫ్ వాజ్ రోల్డ్ అవే. అవిశ్వాసం అనే ఆ పెద్ద రాయి దొరలింపబడ్డది. హోప్లెస్నెస్ వాజ్ రోల్డ్ అవే. నిరీక్షణ స్థితిలో వారు ఉన్నారు. ఆ నిరీక్షణ లేని ఆ స్థితి అనేది దొరలింపబడ్డది. ఫియర్ వాజ్ రోల్డ్ అవే. భయం అనేది తొలగించబడ్డది. ఇవన్నీ జీవితం తొలగించబడితే నీ ప్రభు కొరకే నిలబడగలవు. నీవు నీ పాపము దొరించబడాలి, నీ అవిశ్వాసము దొరించబడాలి, నీ యొక్క హోప్లెస్నెస్ తొలగించబడాలి, నేను నిరీక్షణ ఉండాలి. నేను భయం, ఆందోళన తొలగించబడినప్పుడు తప్పకుండా నువ్వు దేవునికి నిలబడగలవు. అది పెద్ద రాతి వలె ఉన్నదేమో అవిశ్వాసం, అపనమ్మకం, భయము. ఒక పెద్ద రాయి వలె జీవితం ఉన్నదేమో అది యేసే మాత్రమే తొలగించగలడు. ఎక్కడికి వెళ్ళినా అది దొరలింపబడదు, తొలగించబడదు. God is able to remove the roll away. It was unbelief, a stone of unbelief, the stone of helplessness, stone of fear. ఇవన్నీ తొలగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. దొరించబడుతుంది, తప్పకుండా దొరించబడుతుంది, పొందింపబడుతుంది. ఎప్పుడనగా నువ్వు ప్రభు చెంతకు వచ్చినప్పుడు, మున్నపాటు నా చెంతకు వచ్చినప్పుడు తప్పకుండా అవి దొరించబడుతుంది. కాబట్టి ప్రభు చెంతకు వద్దాం, పాప భారాన్ని తొలగించుకుందాం, భయాన్ని తొలగించుకుందాం, హెల్ప్లెస్నెస్ అనేది తొలగించుకుందాం, అవిశ్వాసం తొలగించుకొని విశ్వాసమే జీవిస్తూ మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన పెద్ద రాతి, పెద్ద రాయనే ప్రభా ధ్వరించబడే తండ్రి. మా చుట్టూ ఎన్నో రాళ్ళు ఉన్నాయి ప్రభా, పెద్ద రాళ్ళు ఉన్నాయి మా తండ్రి. తొలగిన మా శక్తి చాలదు కాబట్టి నాయన, ప్రతి రాత్రిని తొలగించే దేవుడు మీరు కాబట్టి మీకు స్తోత్రాలు.
అవి తొలగించబడినప్పుడే, ఆ రాళ్ళు ద్రవింపబడినప్పుడే తండ్రి మేము మా ప్రభువా మీకు సాక్ష్యం నిలబడగలం, మీకు ఏదైనా చేయగలం. కాబట్టి అలాంటి అనుభవంలోనే మేము తీసుకొని రావాల్సిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరి సహకాలము తోడే ఉండును గాక. ఆమేన్.